హలో బావగారు. మమ్మీ సో మమ్మీ దగ్గర ఈ చెవులీలు ఇచ్చేస్తుందంట. ఇవి ఇచ్చేసి రిప్లేస్మెంట్ చేస్తుందంట కొత్త గోల్డ్. అందులో ఏముంది, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరు ఇలానే చేస్తారు. అంతేనా మమ్మీ? మమ్మీ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరు ఇలానే చేస్తారు కదా. మమ్మీ ఈరోజు అయితే మా అక్క వెడ్డింగ్ శారీ షాపింగ్కి వెళ్తున్నాం. అండ్ అక్కడ మా బావ వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ వీడియో రివీల్ అయ్యేసరికి వీళ్ళు పెళ్ళి అయిపోతుంది. హలో బావగారు. అయ్యో మీరే మెయిన్ కదా. ఫైనల్లీ మేము కూడా వచ్చేసాం అనమాట. బావ వాళ్ళు కూడా వచ్చేసారు. సో అందరం కలిసి మ్యారేజ్ షాపింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫైనల్లీ మ్యారేజ్ షాపింగ్. సో ఫస్ట్ అయితే గోల్డ్ షాపింగ్ అయితే స్టార్ట్ చేశారు. అక్క బావ కోసం చైన్ అండ్ బ్రాస్లెట్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం అందరం కలిసి. సో అందరూ ఉంటేనే కదా పెళ్ళి మజా, షాపింగ్ అని ఫీల్ వస్తుంది. సో అందరం కలిసి వచ్చేసాం ఫైనల్లీ. సో మా అక్క అయితే ఇక్కడ చూస్ చేసుకుంటుంది. ఆమె అయితే మస్తు ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోదామా అని. కానీ మస్తు రోలో కస్టర్స్ జరుగుతుంటాయి వాళ్ళ మైండ్లో. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అక్క అయితే అన్నీ చూస్ చేసుకొని ఫైనల్లీ ఒకటైతే ఫైనల్ చేసేసింది అనమాట. నెక్స్ట్ బావ అయితే ఇక్కడ చాలా ఎంతవరకు అయితే అంతవరకు చూశారు. కానీ ఇక్కడ మా కలెక్షన్ అంతా అనిపించలేదు బ్రాస్లెట్ అయితే సిఎంఆర్లో. అండ్ అలా చూసేసిన తర్వాత ఇంకా వేరే షాప్లో చూసుకున్నాం అనమాట బావ కోసం. అన్నీ చూసుకొని సెట్ చేసుకున్నారు. ఆయనకి ఏదైతే మంచిగా అనిపించిందో అదే తీసుకున్నారు అనమాట ఫైనల్లీ. సో అలా చూస్ చేసుకుంటున్నాం. సో అక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట. సిల్వర్ జ్యువెలరీ అంటే చూద్దాం పదా అని మా మమ్మీ అంటే, ఎందుకు మమ్మీ వద్దు అని నేనంటే, ఒకసారి చూసినా కదా తెలుస్తుంది పదా చూద్దాం అని అనింది. సరే అని చెప్పి చూసాను అనమాట. 2-3 చూసాము. అందులో నుంచి ఇంకా అంటే 2-3 సెలెక్ట్ చేసాం. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అలా సెలెక్ట్ చేసుకున్నాం. సో అందులో నుంచి ఒక నెక్లెస్ చూస్ చేసుకున్నా. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. అంటే పెట్టుకుంటే సెటిల్డ్గా సైలెంట్గా ఉంది, బాగా అనిపించింది. సో ఈ నెక్లెస్ చూడంగానే బాగా అనిపించి మమ్మీ తీసుకుందామా అని కూడా నేను అడగాలి, ఎందుకంటే నేను అడగను. కానీ మమ్మీ తీసుకుందాం చాలా బాగుంది అనగానే అసలు లిటరలీ మీరు నా మొహంలో ఆ వెలుగు చూడాలి. ఇక్కడ డ్రెస్ మీద అయితే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియాలిటీలో అండ్ శారీ మీద ట్రెడిషనల్ మీద వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చిందనమాట. సో మా దగ్గర కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఉంటే అది ఎక్స్చేంజ్ చేసామన్నమాట, అంత వాల్యూ చూసి. ఇంకా పైన కొంచెం అమౌంట్ పడింది, అది కూడా మమ్మీ పేమెంట్ చేశారు. అయితే పేమెంట్ చేశారు. అండ్ సిఎంఆర్లో బెనిఫిట్ ఏంటంటే 70% రీఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. కానీ మిగతా చోట్ల సిల్వర్ జ్యువెలరీకి ఓన్లీ 50% ఉంది.
ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు బిల్ వేస్తుంటే నేను అక్క బావ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. షాపింగ్ అయితే ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఏ షాపింగ్కి వెళ్దాం, ఏం కొందాం అని ప్లాన్ వేసుకుంటున్నారు. సో అది జరిగేది. లెట్స్ గో. సో ఇప్పుడు క్లాత్ షాపింగ్ ఫస్ట్ అయితే బావకి తీసేసుకున్నాం. బావకి తీసుకున్న తర్వాత బావకి మ్యాచింగ్గా అక్క తీసుకుందామని చెప్పి అనుకుంది. ఎందుకంటే మెన్స్ కలెక్షన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ బావ అయితే చాలా ట్రయల్స్ వేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేశారు. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏది ఫైనల్ చేస్తున్నావు మమ్మీ? లాస్ట్కి డిస్కషన్ అంతా అయిన ఇది ఫైనల్. బాబా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అక్కది అనమాట. అక్క శారీ చూస్ చేసుకోవడానికి అయితే వచ్చేసాం. సో అక్క శారీ చాలా స్పెషల్ కాబట్టి తను కూడా మెయిన్గా చూడాలి, అన్ని కలర్స్ చూడాలి అండ్ సెట్ చేయాలి. మెయిన్ ఏంటి అంటే బావకు కూడా పేర్ చేయాలన్నమాట. ఎంగేజ్మెంట్ ఫోటో పెడతాను పక్కన చూడండి. తన ఎంగేజ్మెంట్ ఫోటోకి ఎలా అయితే ట్విన్నింగ్ చేశారో అలానే రిసెప్షన్కి కూడా ట్విన్నింగ్ చేయాలి అని అయితే మెయిన్ మోటో. ఎందుకంటే అప్పుడే కదా లుక్ చాలా బాగుంటుంది, నైస్ పేర్ అని ఫీల్ వస్తుంది అని చెప్పి మాకు అనిపించింది. సో అలా అయితే మేము అనుకున్నాము. సో బాబాకి కొంచెం దగ్గరలో చూద్దామని మ్యాక్సిమం శారీస్ అని ఆ కలర్ షేడ్లోనే చూద్దామని చెప్పి. ఎందుకంటే జెంట్స్ కంటే లేడీస్కి చాలా ఎక్కువ ఉంటుంది, జెంట్స్కి తక్కువ ఉంటాయి కలెక్షన్ అని చెప్పి ఫస్ట్ బాబా సెలెక్ట్ చేసి తర్వాత అక్క సెలెక్ట్ చేసామన్నమాట. సో అలా అక్కయితే సేమ్ కలర్ టైప్లోనే 4-5 శారీస్ మంచివి సెలెక్ట్ చేసుకుంది. సో తనైతే చాలా ట్రయల్ చేసింది అనమాట. సో అక్క అలా బావతో ట్విన్ చేయడానికి చాలా ట్రయల్స్ చేసింది, చాలా శారీస్ చూస్ చేసింది. అలా ఒకటైతే ఫైనల్ చేసుకుంది అనమాట తను. సో ఇంకా అత్తయ్య వాళ్ళు కానీ మమ్మీ కానీ వాళ్ళిద్దరిది పక్కన పెట్టి ఏదైతే బాగుంటుంది, ఏదైతే వాళ్ళిద్దరికి కరెక్ట్గా సరిపోతుంది అని అయితే చూసి అలా పక్కన పెట్టుకొని ఏవైతే సెలెక్టెడ్ ఉన్నాయో అన్నీ పక్కన పెట్టుకొని బాగున్నది ఫైనల్ చేశారు. సరిపోయిన ఇంకా మమ్మీ వాళ్ళు షాపింగ్ అవ్వాలి చూపినా. ఆడవాళ్ళు అనిపించుకున్నారమ్మ. అదే అదే ఏం స్ట్రాటజీ అది చెప్పు. కుట్టకుండా ఇట్లా వర్క్ చేపిస్తే చాలా కాస్ట్ అవుతుంది, ఇలా వర్క్ బ్లౌజెస్ అన్నీ కొనేస్తాను. ట్రెండింగ్గా చూపించాను. అయిపోయిందా బావా షాపింగ్? ఇంకా షాపింగ్ అయిపోయిందా? ఫైనల్లీ ఇలా అయితే షాపింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. ఫైనల్లీ మేమైతే షాపింగ్ని కంప్లీట్ చేసాం. మొత్తం కంప్లీట్ చేసేసరికి మొత్తం నైట్ అయిపోయింది. చూసారా, మీరు బ్లాగ్ చూసుంటే అర్థమై ఉంటుంది. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.